నెక్స్ట్ నీకే, ఇప్పుడు కాదు మరోసారి, నెక్స్ట్ టైం చూద్దాం. ఆ టీడీపీ నేతకు ఈ మాటలు ఇప్పుడు కళ్ళలోకి కూడా వస్తున్నాయట. మా పెద్దాయన 2 సార్లు మాట తప్పాడు, ఈసారి రాజ్యసభ సీటు గ్యారంటీ అని భావించిన ఆ నేత ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు. మీడియాకు మొహం ఎలా చూపించాలో కూడా అర్థం కావటం లేదట. ఆ మీడియా ఎంపీ ఎవరో ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. వర్ల రామయ్య టీడీపీలో సీనియర్ దళిత నేత. ఆయన పార్టీని నమ్ముకుంటే పార్టీ అధినేత మాత్రం ఆయనకు ఇస్తానన్న సీటును అమ్ముకున్నారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దళిత కార్డు చెప్పి తన అవసరాలకు, పార్టీ అవసరాలకు వర్లను వాడుకుంటారు చంద్రబాబు. కానీ పదవి దగ్గరకు వచ్చేసరికి మాత్రం పక్కన పెట్టేస్తారు. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు చంద్రబాబు. 2016లో రాజ్యసభ సీటు ఇస్తున్నట్లు ప్రకటించారు. కుటుంబ సభ్యులతో కరకట్టపై ఉన్న తన నివాసానికి రావాలని చంద్రబాబు ఆహ్వానించారు. చంద్రబాబు మాటలు నమ్మి వర్ల రామయ్య కుటుంబ సభ్యులతో కలిపి చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అంతలోనే కరకట్టపై ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఎంట్రీ లేదంటూ గేట్లు అడ్డుపెట్టారు. సీన్ అర్థం కావడంతో అవమానాన్ని దిగమింగుకుని కన్నీళ్లు కార్చుకుంటూ వర్ల రామయ్య కుటుంబ సభ్యులు వెనుతిరిగారు. వర్ల రామయ్యకు ఇవ్వాల్సిన రాజ్యసభ స్థానాన్ని తన సామాజిక వర్గానికి చెందిన కనకమేడల రవీంద్రబాబుకు కట్టబెట్టారు చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వర్లను మరో రకంగా మోసం చేశారు చంద్రబాబు. రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవదని తెలిసి కూడా వర్లను బరిలోకి దింపి బలిపశువును చేశారు. ఓడిపోయాక ఏం పర్లేదు, నెక్స్ట్ మనం గెలవగానే నీకు రాజ్యసభ గ్యారంటీ అని ఆయింట్మెంట్ పూశారు చంద్రబాబు. 2 సార్లు మోసపోయినా ఈసారైనా మాట నిలబెట్టుకుంటారని వర్ల ఆశగా ఎదురుచూశారు. రాజ్యసభ నోటిఫికేషన్ రాగానే ఈసారి ఖచ్చితంగా ఎంపీ గారు అనిపించుకుంటానని ఆశపడ్డారు. మీడియా వారికి కూడా ఈసారి గ్యారంటీ అని గట్టిగానే చెప్పుకున్నారట. కానీ చంద్రబాబు గురించి తెలిసిన టీడీపీలోని కొందరు నేతలు మాత్రం వర్లకు మరోసారి షాక్ తప్పదని ముందే గ్రహించేశారట. వాళ్లు ఊహించినట్లుగానే చంద్రబాబు మరోసారి వర్లను మోసం చేశారు. రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు ఒక్క దళితుడికి కూడా రాజ్యసభ సీటు ఇవ్వలేదు. దీన్ని బట్టే చంద్రబాబుకు దళితుల పట్ల ఎంత చిన్నచూపు ఉందో అర్థమవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరొక వైపు వైఎస్ జగన్ గొల్ల బాబురావుకు రాజ్యసభ సీటు ఇచ్చి దళితులను గౌరవించారనే అభిప్రాయం దళిత మేధావి వర్గం నుంచి వినిపిస్తోంది. వర్ల రామయ్య తనకు రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం. తన సన్నిహితులతోనూ చంద్రబాబు మోసం చేశారనే బాధను చెప్పుకున్నారట. తనను నమ్మించి చంద్రబాబు మరోసారి మోసం చేశారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వర్ల రామయ్య ఆగ్రహాన్ని గ్రహించిన చంద్రబాబు తన దూతగా మంద కృష్ణమాదిగను వర్ల రామయ్య ఇంటికి పంపినట్లు చెబుతున్నారు. వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో బాబు అవకాశం కల్పిస్తారని, అప్పటి వరకు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, మనసులో ఉన్న అసంతృప్తిని బయటపెట్టవద్దని మంద కృష్ణమాదిగ ద్వారా చంద్రబాబు చెప్పించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇవ్వలేని చంద్రబాబు తరువాతైనా ఇస్తాడని నమ్మకమేంటని మందకృష్ణను వర్ల రామయ్య ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మొత్తానికి చంద్రబాబు రాజ్యసభ స్థానాలను పార్టీ కోసం నీతి నిజాయితీగా కష్టపడిన వారికి కాకుండా కార్పొరేట్ శక్తులకే కట్టబెడతారనే విషయం మరోసారి రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ద్వారా స్పష్టమైందని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.